అంటే జై అఖండాన్ని కూడా ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏం రివీల్ అవుతాయి కానీ బాలయ్య అయితే కనుక వన్ మ్యాన్ షో అన్నారు. జై బాలయ్య అనాల్సింది. మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ అన్న. పార్ట్ 1 కి 2 కి లింక్ బాగానే కలిపారా? అది మర్చిపోతామని చెప్పేసి ఇంటర్కట్ షాట్ కూడా దీంట్లో ఎక్స్క్లూడ్ గా చూపించారు. ఏదో ఒక సీన్ కి ఏదో ఒక హైప్ అనేది ఉండాలి కాబట్టి ఆ ట్రాన్స్ నుంచి ఈ ట్రాన్స్ లో కూడా ట్రావెల్ చేయాలి. మనం బోయపాటి గారి సినిమా బాలయ్య గారి కాంబినేషన్ చూస్తే రెండో బాలయ్య ఎప్పుడు అదరగొడతారు. సో దీంట్లో ఎలా అనిపించింది? సాటిస్ఫాక్షన్ అనిపించిందా? రెండో బాలయ్య కాదు కానీ ఫస్ట్ బాలయ్య శివతాండవం అంటే ఇంకొక బాలయ్య కూడా ఉన్నాడు అంటే అన్నా ఇంటర్వెల్ దగ్గర వచ్చే బాలయ్య ఎలా అనిపించాడు? అవన్నీ ఇంకా రివీల్ చేయకూడదు భయ. సినిమా చూస్తేనే ఆ ఫీల్ అనేది వస్తుంది పాసిబుల్. సో బాలకృష్ణ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మేము చెప్పండి బోయపాట్ల గారికి అసలు ఏం సార్ నిజంగా ఒక లెజెండ్, ఒక సినిమా, ఒక అఖండ 2 నిజంగా చెప్తున్నా. ప్రతి ఒక్క సినిమాలు తీసినా కూడా ఎక్కడ కూడా మీరు టాక్ కాలేరు. ప్రతి సినిమా బాలకృష్ణకి సినిమా హిట్ కొట్టిరు అంటే ప్రతి సినిమా ఒక యాక్షన్ లాగా తీసుకోపోయారు, ఒక సెంటిమెంట్ తీసుకోపోయారు. మళ్ళా ఇప్పుడు తీసిన సినిమా మనకు ఇండియన్కి మన హిందూ ధర్మం కోసం తీసి చూసినావా సార్? నిజంగా సార్ చాలా బాగా తీసిరు. అంటే మన అంతా ప్రౌడ్గా చెప్పుకుంటాడు. మన ఇక్కడ గుళ్ళు కనిపించినా కూడా, మన ఇక్కడ దేవస్థానం కనిపించినా, ప్రతి స్టేట్లో కనిపించినా మనం ఎక్కడైనా కొలిచేది భగవంతుని కొలుచుకుంటాం. అలాంటి దేవుణ్ణి మళ్ళీ నిరూపించినావు. చెప్తున్నా చాలా అంటే చాలా గొప్ప మనసు సార్. మీరు ఇలాంటి మంచి సినిమా తీసినందుకు. బాలకృష్ణ గారు ప్రతి యాక్టింగ్ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా మనకి చాలా తగ్గకుండా తీసి తమన్ గారు పెద్ద ప్లేయర్ చెప్పదు సినిమాకి. ఏం చెప్పాలంటే బాలకృష్ణ గారి సినిమాల క్యారెక్టర్ అది మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయిపోయిండు. నిజంగా చెప్పాలంటే కాశీలో ఉన్న శిష్యులు ఎలా ఉంటారో, అఘోరాలు ఎలా ఉంటారో ఆ గిటార్ ఎలా ఉన్నారు సేమ్ అంతే చెప్తారు బాలకృష్ణ. అలాంటి గెటప్ చేయాలన్నా కూడా ఎవరు చేయరు కూడా, సాధ్యం కాదు కూడా. ఆ గెటప్ చేయాలన్నా, డైలాగ్లో కొట్టాలన్నా, పంచిలలో కొట్టాలన్నా బాలకృష్ణ తప్ప ఎవరు చేయరు కూడా. మళ్ళీ ఇలాంటి సినిమా కూడా రాదు కూడా. అఖండ 2 లెక్క కూడా రాదు, తీయరు కూడా. అది కూడా తీయాలన్నా కూడా గడుచుకోవాలని కూడా ఒక బోయపాట్ల తీస్తాడు. నిజంగా చెప్తున్నా. నిజంగా సార్ బోయపాట్లకి హ్యాట్సాప్. అది ఎవరో కానీ చేయరా సార్? అవునవును. కొత్త వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు దాన్ని ఎవరి మీద, పేషెంట్స్ మీద, వాళ్ళ మీద ట్రై చేస్తారు. కానీ మిలిటరీ ఆఫీసర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి మీద ట్రై చేయలేం కనుక నాకే ఇవ్వండి ఆ ఇంజక్షన్, ఆ తయారు చేసిన వ్యాక్సిన్, అది పనిచేస్తుందో లేదో చూడని చెప్పి ఆవిడ తన సొంత ప్రాణాలను తనకే ఇప్పించుకున్న ఇంజక్షన్ చాలా విరోచితంగా చాలా చేస్తుంది. అదే అండి దేశం కోసం పోరాడి చనిపోవడంతో ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంటే కొన్ని లక్షల మంది బతుకుతారు కనుక నేను ప్రాణం చేయడానికి జాగ్రత్త చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆ వ్యాక్సిన్ ఆవిడే తీసుకుని దాన్ని అది కరెక్ట్గా వర్క్ చేసి అది దాన్ని వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేసేలాగా ఆవిడ రకంగా తన దేశం గుర్తించాడు. బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పేదే ఉంటుందని బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి డైలాగ్ చెప్పారు కదా, సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. అందరూ చూడవలసిన సినిమా. దైవం లేదనేవాడు తప్పకుండా చూడవలసిన సినిమా. అందులో ఒక 4-5 డైలాగులు చెప్తాడు ఆయన ఒక గుడి దగ్గర నుంచి. శివుడు నువ్వు ఇలా కష్టం వచ్చింది కదా శివుడు వచ్చేయాలంటే మనం భక్తిగా పూజ చేస్తున్నావా, మనం అంత నమ్మకంగా ఆయనతో ఉంటున్నావా లేదు. ఇవాళ శివుడు చూపించడానికి శివుడు మన దగ్గరికి రావడం లేదు. ఏదైనా చదువు కష్టపడి చదివితే కదా పాస్ అవుతున్నాం, చదవకుండా ఏదో ఉంచేది కదా అని చెప్పారు. చాలా అక్కడ ఆ డైలాగులు సనాతన ధర్మానికి ఆయువు పుట్టు లాంటి డైలాగులు చెప్పారు. అది అందరూ తినాలి. చాలా బాగుంది సినిమా. అందరూ చూడదగ్గ సినిమా. పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడదగ్గ సినిమా. కొన్ని సినిమాలు అభ్యంతరకరంగా ఉంటాయి, అలా ఏమీ లేవు ఇందులో. అసలు అభ్యంతరకరంగా కానీ డైలాగులో కానీ ఏమీ లేవు. మ్యూజిక్ చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే భక్తి రకంగా శివుడు చూస్తున్నట్టారే కొన్ని ఆ మ్యూజిక్ వినడానికి మనకు వచ్చినట్టుగా అనిపించింది. ఇంకా రోమాలు ఇంకా సంయుక్త మీరన్ కోసం చెప్పనవసరం లేదు. జాజిగా అంటూ జాపత్రిక పట్టుకెళ్ళింది. చాలా బాగుంది. ఇంకా ఒకటే విషయం చెప్పాలండి, ఇంటర్వ్యూల సీను, లాస్ట్ ఎండింగ్ సీను, ఈ 2 సీన్ల కోసం 2000 ఖర్చు పెట్టే తక్కువ లేదు. మరొకసారి నేను చెప్తున్నాను ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఇంటర్వ్యూల సీన్ చూపెడితే 2 ఎకరాల పొలం రాసిస్తాను ఎవరికైనా సరే. స్వయంగా నా పేరు ఉంది పొలం, నో డౌట్. ఓన్లీ మ్యాచ్. బాలయ్య బోయపాటి గారు మళ్ళీ అదే కథ తీస్తున్నారు, అదే టైప్ లో తీస్తున్నారు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్తున్నాను. ఫస్ట్ అఖండ 1కి అఖండ 2కి సంబంధం లేదు. ఎందుకంటే అందులో చూపించిన విధానం వేరు, ఇందులో చూపించిన విధానం వేరు. కంక్లూడింగ్ కూడా చాలా బాగా చూపించారు బాలకృష్ణ దగ్గర నుంచి. బాలకృష్ణ గారు నాకు తెలిసి ఇలాంటి సినిమా ఆయనకి మళ్ళీ రాదు. బోయపాటి మళ్ళీ ఇలాంటి సినిమా తీయలేడు. బాలకృష్ణ బోయపాటి పక్కన పెడితే బోయపాటి తీసిన గతంలో 2-3 సినిమాలు కొంచెం అటే ఇటే పోయినా కానీ ఈ సినిమా మాత్రం ప్లస్ అయింది తప్ప. తమను బాలకృష్ణ గారికి ఇచ్చిన 4 సినిమాలు మ్యూజిక్ ఒక పక్కన పెడితే ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అయితే హైలైట్ అయిపోయింది సినిమా. నిజంగా ఒకటే విషయం చెప్తున్నాను, ఇది
మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి సినిమా రాదు బాలకృష్ణకి, ఇలాంటి సినిమా బోయపాటి తీయలేడు. నిజంగా హైందవ ధర్మాన్ని చాలా గట్టిగా కాపాడాడు సినిమా అయితే. ఒక్క విషయం చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి సినిమా కంటే అవుట్ ఆఫ్ 5 రేటింగు 2 ఇవ్వచ్చు, 2.5 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, ఇదేం లేదు. ఈ సినిమా ఖచ్చితంగా 4 అయితే ఇస్తాను. ఎందుకంటే ఈ సినిమా మన సౌత్లో కన్నా నార్త్లో గట్టిగా పరిగెడుతుంది సినిమా. ఒక హైందవ ధర్మం మీద తీసుకున్న సినిమా కాబట్టి చాలా గట్టిగా పరిగెడుతుందని చెప్పి నేను చెప్తున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బాలకృష్ణ గారికి బాలకృష్ణ పేరు పెట్టారు. ఒక అభిమానిగా నేను బాలకృష్ణ గారికి శివ బాలకృష్ణ పేరు పెడతాను. ఎందుకంటే లోపల థియేటర్లో శివాలయాలు అయిపోతాయి, చూసిన ఆడియన్స్ భక్తులు అయిపోతారు. ఆయన క్యారెక్టర్ ఆ రేంజ్లో ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. వల్గారిటీ లేదు సినిమాలో. సినిమా చాలా నీట్గా ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చి చూడదగ్గ సినిమా. ఖచ్చితంగా ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడి గురించి తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా. బోయపాటి గారు ప్రతిసారి సర్ప్రైజ్ చేస్తున్నారా బాలయ్య గారితో వచ్చి? బాలయ్య గారితో సర్ప్రైజ్ అని చెప్పడం కంటే ఈ సినిమాలో అయితే బోయపాటి గారి మార్క్తో పాటు ఈ సినిమాలో బోయపాటి గారి మార్క్తో పాటు ప్రస్తుత సమాజంలో ఏదైతే అవసరమో, అంటే హిందూ ధర్మం ఎంత మాత్రం మనం చూస్తే రీసెంట్గా వచ్చినటువంటి ఒక నెంబర్స్ మనం చూసినట్లయితే 6 లక్షల మందిని కన్వర్ట్ చేశారు. నేను ఇక్కడ ఏ మతాన్ని కించపరుస్తూ మాట్లాడడం లేదు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు బాగా ఫాలో అవ్వాలి అంతేగాని హిందూ ధర్మం నుండి చాలా వరకు మార్పులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత హయాంలో దాదాపు 6 లక్షల మందిని మతం మార్చారు అనే ఒక ఇది ఉంది. ఆ మతం మార్చడం ఏ బలహీనతని ఆధారంగా చేసుకొని మారుస్తున్నారు? దేవుడు మీకు కనిపించడు, మీ కష్టాల్లో మిమ్మల్ని కరుణించడు అనే బలహీనతను ఆధారంగా చేసుకొని మారుస్తున్నారనే విషయాన్ని మనకు చెబుతూ, దేవుడు మనకే ఎంతో బలాన్ని ఇచ్చాడు, మనం పోరాడి ఏ సమస్యలైనా అధిగమించాలి, దేవుడి కోసం మనం ఎదురు చూస్తూ కూర్చోకూడదు, దేవుడిని నిందించకూడదు అనే కాన్సెప్ట్తో ఫినిష్ చేశాడు.